గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రాజేశ్వరి. నేను అనిల్. మరో 4 రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కూటమిలోని ముఖ్య నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎవరికి బెర్తులు దక్కుతాయా అని ఆశావాహంలో ఉత్కంఠ రేపుతుంది. ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50% రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను వసూలు కోసం ప్రభుత్వం రాయితీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నర్సరావుపేట రోడ్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం మద్దతు ధర క్వింటాకు 18,000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాకు 6,000 నుంచి 7,000 ఉందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రైతుల ఆందోళనలతో నర్సరావుపేట హైవే రాకపోకలు నిలిచిపోయాయి. చిట్చాట్లో ఎమ్మెల్యే రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. హోంమంత్రి పదవి అంటే ఇష్టమని రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాట చెప్పారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా అన్నారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని పార్లపల్లి గ్రామ పొలాలు, అనంతపురం జిల్లాలోని నీర్జంపల్లి గ్రామాలలో నేలకొరిగిన అరటి తోటలను మంత్రి సబిత, స్థానిక టీడీపీ నాయకుడు ధనుంజయ నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. పూర్తి నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని హుజూర్ నగర్ పట్టణంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభాస్థలి ప్రాంతాన్ని, రామస్వామి గుట్ట వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న ప్రదేశాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 ప్రదేశాల వద్ద వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఎంపిక చేశామని, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం కనుక అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురుగ్రామ్ సమీపంలోని జమాల్పూర్ గ్రామంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ని పరామర్శించారు. ఇటీవలే భూపేంద్ర యాదవ్ తండ్రి కదం సింగ్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జమాల్పూర్ గ్రామంలో భూపేంద్ర యాదవ్ని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ వారం మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల కాబోతోందని, సినిమాల పైరసీ పైన హాట్ కమెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీని పైరసీ చాలా కాలంగా ఇబ్బంది పెడుతోందన్నారు. హిట్ సినిమాలపై అంత ప్రభావం చూపకపోయినా విడుదలైన రోజే హై క్వాలిటీ ప్రింట్ రావడం కొంత ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన నిపుణుల సూచనలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల టీటీడీ చైర్మన్ సభ్యులను టీటీడీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 25 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తమ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న బోర్డుకు లెక్చరర్లు ధన్యవాదాలు తెలిపారు. బోర్డు నిర్ణయంతో 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల కళ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులకు సేవ చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి తాను పనిచేస్తున్నానని, న్యాయమైన కోరిక త్వరలో నెరవేరుతుందని లెక్చరర్లకు చైర్మన్ బిఆర్ నాయుడు భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామ సమీపంలో 6 ఎకరాల్లో మొక్కజొన్న, పామాయిల్, బొబ్బెర పంటలను దుండగులు నాశనం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో మచ్చాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పొలం కాపలా ఉన్న ధరంసోద్ దేవేందర్పై దాడి చేసి డోజర్ బండితో పంటను ధ్వంసం చేశారని దేవేందర్ ఆరోపించారు.
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. మండలంలోని కల్లెడ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సుమారు 150 ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. బావుల ద్వారా పండించిన మొక్కజొన్న తీరా చేతికి వచ్చే సమయంలో అర్ధాంతరంగా కురిసిన అకాల వర్షానికి పంటంతా నేలకొరిగిందని ప్రభుత్వం త్వరగా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వాపోతున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి పనిచేశారు. మీరు విన్నది నిజమే. జిల్లా పాలనా అధికారి అయిన రిజ్వాన్ బాషా షేక్ కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులు చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పథకం క్రింద ఆర్సీబీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. పనుల పరిశీలన కోసం వెళ్లిన కలెక్టర్ కాసేపు కూలీలతో కలిసి కూలీ పనులు చేశారు. అలాగే కూలీలతో మమేకమై సరదాగా సంభాషిస్తూ వారిలో మరింత ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని నిర్మల్ జిల్లా కడెం మండల ఎంపీడీఓకు కార్మిక నాయకులు వినతి పత్రం సమర్పించారు. తమకు జీతాలు ఇవ్వని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గత 4 నెలల నుండి జీతాలు లేకుండా పనిచేస్తున్నామని, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 5-6 నెలల నుండి కూడా జీతాలు రావడం లేదని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో కళ్లకు నల్లగంతలు కట్టుకుని ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రకటించిన విధంగా కనీస వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని కోరారు. హామీలు అమలు చేయాలని అడిగిన వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. నిరసన తెలియజేస్తే మహిళలను కూడా చూడకుండా సంచుల్ని విసిరేసినట్లుగా పోలీసులు విసిరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు నిరసనగా కుబీర్ మండల కేంద్రంలో మంగళవారం ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 18,000 రూపాయల వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం మదీనా కాలనీలోని పలు వీధుల్లో రోడ్డుపై మురుగునీరు చేరి దుర్వాసనతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంజాన్ మాసం కావడంతో నమాజ్కు వెళ్లి వచ్చేటప్పుడు మురుగునీటిని దాటి వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారికి కూడా ఫిర్యాదు చేశామని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా మురుగునీటిని తొలగించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2,20,00,000తో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. 10% అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి త్వరలో ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోపలికి వెళ్లేటట్లుగా రోడ్డు మరమ్మతు పనులు ఎమ్మెల్సీ దగ్గరుండి చేయించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి బస్టాండ్ను త్వరగా ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్ రామకృష్ణ, ఎస్టీఐ కులయప్ప, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలుపరచడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేసి స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేదలు కట్టుకున్న గుడిసెలను పట్టాలిచ్చి శాశ్వత నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తోందని, ప్రజలే భవిష్యత్తులో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఏలూరు విజిలెన్స్ ఎస్పీ శ్రీరాంబాబు ఆదేశాల మేరకు నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. 2019 నుండి 2024 వరకు చేపట్టిన శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ డీఏపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా రికార్డులు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణపై అధికారుల ఆదేశాల మేరకు చేపడతామని చెప్పారు. రంగారెడ్డిలో జరిగిన న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు కారకులైన వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు.
గతంలో వామన్ రావు నాగమణి న్యాయవాది దంపతుల హత్య మొదలుకొని ఇజ్రాయెల్ వరకు న్యాయవాదులపై దాడుల పరంపర కొనసాగుతోందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మహిళకు న్యాయం సహాయం చేసిన న్యాయవాది ఇజ్రాయెల్ పైన దుండగుడు కత్తితో దాడి చేసి హత్య చేయడం దారుణమని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులపై హేళన, చులకన భావం తగదన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయెల్ హత్యను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం కోర్టు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సాగర్ రహదారిపై న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో వచ్చిన ఓ మహిళకు న్యాయవాదిగా అండగా నిలిచి ఫిర్యాదు ఇప్పించినందుకు ఇజ్రాయెల్ను హత్య చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలను మానవీయ కోణంతో ఆలోచించి న్యాయరక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడికి న్యాయవాదులు ఎవరూ సహకరించవద్దని కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామంలో గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మాజీ మంత్రి మోహన్ రెడ్డి హయాంలో తమ గ్రామానికి పుష్కలంగా తాగునీరు వచ్చేదని, ఇప్పుడు ఆ పైపులు పగిలిపోవడంతో గ్రామానికి తాగునీటి సమస్య ఏర్పడిందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందారు. పిల్లా పాపలతో ఎండలో 5 రోజుల క్రితం తాగునీటి కోసం రోడ్డుపైన బైఠాయించారు. అనంతరం ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి త్వరలోనే తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక్కసారిగా భయాందోళన చెలరేగింది. దీంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకనైనా ఇటువంటి బిల్డింగ్స్ పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికూట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 25 కంపెనీల ప్రతినిధులతో స్థానిక బ్లూమూన్ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్లో మహిళ మృతి చెందింది. భర్త అశోక్ 8 నెలల పాపతో కలిసి మియాపూర్ స్టాలిన్ నగర్లో ఉంటున్న భవానీ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భర్త అశోక్ తెలిపారు. 2 ఏళ్ల క్రితమే అశోక్తో భవానీకి వివాహమైంది. భర్త అశోక్ బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతూ ఉండగా, మహిళ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో భర్త అశోక్ను మియాపూర్ పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఏలూరు జిల్లాలో బజార్ సంస్థలో వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారుల నుండి సొమ్ములు రికవరీ చేసే విషయంలో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నకిలీ మొబైల్ సిమ్లను వినియోగిస్తూ పోలీసు అధికారులు, ఇతర అధికారుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెన్సీ ప్రతినిధులు వినియోగదారుడు చెల్లించాల్సిన దానికంటే అధికంగా సొమ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుగ్గిరాలకు చెందిన గోవింద్ అనే వ్యక్తి ఏలూరు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 8 ల్యాప్టాప్లు, 8 కంప్యూటర్లు, 19 మొబైల్ ఫోన్లు, ఒక రూటర్ బాక్స్, ఒక డిజిటల్ వీడియో తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఏలూరు 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాంబాబు ప్రసాదులతో కలిసి డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా రాయకల్లో 2 అజ్ఞాత వ్యక్తుల దగ్గర తపంచా లభించడం కలకలం రేపింది. మండలంలోని రామోజీపేట గ్రామంలో బీహార్కు చెందిన 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగటాన్ని గమనించిన గ్రామస్తులు సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో వారిని తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద నాటు తపంచాతో పాటు బుల్లెట్ కూడా దొరికింది. దీంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించినట్టుగా సమాచారం. అయితే సదరు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వారి దగ్గర తుపాకీ ఎక్కడిది అని పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడా బజార్లో సింధు జ్యువెలరీ షాప్లోకి వచ్చిన మహిళలు పట్టా గొలుసులు చోరీ చేశారు. గొలుసులు కొనుగోలు చేస్తామని షాప్ యజమాని కట్ట శ్రీనివాస్కు తెలపగా వెండి పట్ట గొలుసులు ముందు పెట్టడంతో మహిళా దొంగలు సుమారు 30 తులాల వెండి గొలుసులను శ్రీనివాస్ కన్నుగప్పి దొంగలించారు. మరుసటి రోజు షాప్కు వచ్చిన శ్రీనివాస్ తూకం చూసేసరికి వెండి తక్కువ రావడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించేసరికి సదరు మహిళలు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పోలీసులకు సీసీ ఫుటేజ్ అందజేసి ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. పట్టణంలో 2 చోట్ల చోరీకి పాల్పడ్డారు. నెహ్రూ నగర్, కాకతీయ స్కూల్ ప్రాంతంలో 2 ఇళ్లలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. 70 గ్రాముల బంగారం, 10,000 రూపాయల నగదుతో పాటు
మరో ఇంట్లో 1,75,000 రూపాయల నగదు మరికొంత వెండి దొంగిలించినట్టుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారంగా సీసీ ఫుటేజ్లను పరిశీలించి విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ విద్యార్థులు ఆందోళన దిగారు. క్యాంపస్లో నాణ్యత లేని భోజనాన్ని పెడుతున్నారని విద్యార్థులు జేఎన్టీయూ కళాశాల గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జేఎన్టీయూకు చేరుకుని విద్యార్థులతో ధర్నాను విరమింపు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎస్బీఐ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఏటీఎం మిషన్లో ఉన్న నగదు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. దబీర్పుర ఫ్లైఓవర్ పై నుంచి దూకి తానజర్ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత కంటిన్యూ అవుతోంది. మావోయిస్టుల టార్గెట్ గా ఆపరేషన్ కగార్ను భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు కాల్పుల మోగుతోంది. ఇక పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పామరు దిగమరు నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పామరు మండలం కొండాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరగగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరో లారీకి తాళ్లు కట్టి క్యాబిన్లో ఉన్న డ్రైవర్ను బయటకు తీశారు. బాధితుడికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవరు తొట్లవల్లూరు మండలం కలుసమాలిపల్లికి చెందిన గుంజ శ్రీనివాసరావుగా గుర్తించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యపైన న్యాయవాదులు నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్జు ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకానిని A4గా చేర్చినట్టుగా తెలుస్తుంది. ఇదివరకే 3పై కేసు పెట్టగా తాజాగా కాకానితో సహా మరో 7పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A6, A8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో 4 అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తనపై నమోదైన కేసెస్ పైన కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే గళం విప్పుతున్నారని, కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదు అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారని ఆరోపించారు. క్వాడ్స్కు సంబంధించి మరో కేసు పెట్టారన్నారు. ఏదో ఒక విధంగా తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్. దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని, తానేమీ తప్పు చేయలేదన్నారు. ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. గుంటూరులో హైటెన్షన్ నెలకొంది. ఫిరంగిపురం శాంతినగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లెలోని కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయంలో చిన్ని కృష్ణ అనే కుటుంబానికి గ్రామస్తులకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ యువకుడు వీడియో తీస్తుండగా సిఐ రవీంద్రబాబు తుపాకీతో దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్తులు సిఐపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. పోలీసుల కారుపై రాళ్లు వేసి ఆందోళన చేపట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. సిఐ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే అని మంత్రి నారాయణ అన్నారు. గత టీడీపీ హయాంలో 43,000 కోట్లకు టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. అమరావతిలో పర్యటించిన ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ సర్కారు ఇవేవీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాసును పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్స్తో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు. 90% పనులు, టెండర్లు పూర్తయ్యాయన్నారు. మొదట క్లీనింగ్తో పనులు మొదలయ్యాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా తొరగుట్టపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయి కోల్డ్ స్టోరేజ్లో భారీగా మంటలు చెలరేగాయి.
10 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. రైతులందరికీ పరిహారం అందేలా చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు. ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఏలూరు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ అల్వారు తిరుమంజన వైభవంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఏడాదిలో 4 సార్లు కోయిల్ అల్వారు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కోయిల్ అల్వారు తిరుమంజనం ఘనంగా నిర్వహించామని సీఈఓ శ్యామలరావు తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా సభకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మల్లారెడ్డి అనంతరం అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎదురుపడ్డారు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఒకరిపై మరొకరు చెలోక్తులు విసురుకున్నారు. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అంటూ మల్లారెడ్డి పలకరించారు. దీనికి వివేక్ వెంకటస్వామి థ్యాంక్స్ మల్లన్న అంటూ తిరిగి పలకరించారు. అనంతరం మల్లారెడ్డి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తోందన్నారు. దీనికి ఆయన బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచింది అంటూ వివేక్ కూడా సమాధానమిచ్చారు. దీనికి మల్లారెడ్డి తాము అధికారం కోల్పోయినాం, మాదేం లేదన్నా అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో కాసేపు అసెంబ్లీ లాబీ ప్రాంగణంలో ఇద్దరు నేతలు నవ్వులు పోయించారు. వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. వచ్చే నెల 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వంశీతో పాటు మరో 4 కూడా రిమాండ్ను పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానంలో వంశీ రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అంటూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు, తులం బంగారం, స్కూటీ హామీలు అమలు చేయాలి అంటూ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. పిటిషనర్ల తరపు వాదనలు పూర్తయ్యాయి. కౌశిక్ రెడ్డి తరపు లాయర్ సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది. ఇక కౌంటర్ దాఖలకు ప్రతివాదులు మరింత సమయం కోరారు. దీంతో ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ధర్మాసనం సూచించింది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను తిరస్కరించాలని కోరారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఆధారాలు లేవని, స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 30 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని కౌంటర్ పిటిషన్లో చెప్పుకొచ్చారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనర్హత కేసులో స్పీకర్ చట్టాన్ని పాటిస్తున్నారని, స్పీకర్పై చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని వాదించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్లో లా కాలేజ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంను కలిసి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు మర్చిపోయారా అని కేటీఆర్ను రాజాసింగ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపైన ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. బీజేపీ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారన్నారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారని. షాకింగ్ విషయం ఏంటంటే తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో బీజేపీ నేతలు పోలీసులకు సపోర్టుగానే ఉన్నారన్నారు రాజాసింగ్ని పైన పీడీ యాక్ట్ వేస్తున్నా మీ బీజేపీ వాళ్ళు కూడా వేయండి అన్నారు అని ఓ పోలీస్ అధికారి చెప్పినట్టు రాజాసింగ్ గుర్తు చేశారు. చాలా మంది బీజేపీ నాయకులు ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామనే ఆలోచనలు ఉన్నారని, జైల్లో ఉన్నప్పుడు తన అన్న కార్యకర్తలు తన వెంబడి నిలబడ్డారని, ఇవాళ వారు ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు రాజాసింగ్.